నీ ముఖం చూస్తే అలాంటి డౌట్స్ మాకెప్పుడు రాలేదే అని మీరే అనుకుంటారు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత. ఆ డౌట్స్ ఏంటో నేను మీకు క్లారిటీ చేస్తా ఉండండి. సీన్ ఓపెన్ చేస్తే మనకు స్టిచ్చింగ్ కోసము బట్టలు వస్తుంటాయి అనమాట. డ్రెస్సులు, బ్లౌజులు, చీరలకు ఫాల్స్లు ఇట్లాంటివి అనమాట. ఇవన్నీ వీటికి లైనింగ్లు కొనుక్కరావాల్సింది వస్తుంది. అది నన్నే తీసుకురమ్మంటారు. కాకపోతే నేను ఒప్పుకోను అనమాట దానికి. మీరే తీసుకురండి. మీరు తీసుకొచ్చి పెట్టినారనుకో నాకు టైం ఉన్నప్పుడు నేను ఈజీగా కట్ చేసి స్టిచ్ చేస్తానని. ఒకవేళ నేను కనుక ఒప్పుకొని తెచ్చానంటే అక్కడ 50 రూపాయలు ఉందంటే వీళ్ళకి నేను 50 రూపాయలు అని చెప్తానా, వాళ్ళు వచ్చి ఎందుకు 40 రూపాయలకే ఇస్తుంటే ఆడ నువ్వు 50 రూపాయలు అని అంటావు అని అంటారు. ఆ టైంలో వస్తుంది అక్క నాకు కోపము. విజయాడింది బిందు నీతోటి వింత నాటకం అని అనిపిస్తుంది. అందుకనే వాళ్ళకే మస్కా కొట్టేస్తా. అక్క మీరే బేరాలు బాగా ఆడతారు, మీరే తీసుకురండి, నేను పోతే ఇంకా 10-20 రూపాయలు ఎక్కువ పెట్టొస్తా అని. లేకపోతే ఏంటి మనక బేరాలు ఆడడం రాదు. ఆడికి పోయి షాప్ అయినాను ఇది ఎంత భయ్యా అని అంటే 50 అంటాడు. 50 కాదు కదా 40 చేసుకో అని అంటే 40 కాదు కదా 45 కూడా ఇయ్యను అని అంటాడు. అందుకే ఇలాంటివన్నీ అనుభవించి ఆలోచించి వాళ్ళకే పనప్ప చెప్తున్నా. అయినా నా ముఖం చూస్తుంటే అలా 10-5కు ఆశపడి వాళ్ళకి రేట్లు ఎక్కువ చెప్పేదానిలాగా కనిపిస్తుందా ఫ్రెండ్స్? మీరే చెప్పండి. అయినా నేను ఇట్లాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగినాను అనుకో ఖచ్చితంగా మీరు నా గాలి తీసేస్తారు. ఇలాంటి సాహసాలన్నీ మనం చేయకూడదు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురైనాయో లేదో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇప్పుడైతే వాళ్ళు తెచ్చి పెట్టిన లైనింగ్స్ అన్ని నేను ఇక్కడ వాటర్ లో నానబెట్టి తీసున్నా. ఇక్కడ చూడండి మా బకెట్కు ఒక పెద్ద హోల్ పడింది. అది నా వల్లే పడింది. ఎందుకంటే నేను హీటర్ పెట్టి మర్చిపోయినా, దాని వల్ల కాలిపోయింది బకెట్. ఆ బకెట్ కాలినందుకు నాకు ఒక 2 తిట్లు 4 చివాట్లు పడినాయి. అది వేరే విషయము. అట్లాంటి తిక్క పనులు తింగర పనులు చేస్తే ఆ మాత్రం అరసడం అనేది సహజం కదా. అందుకే నేను కూడా పట్టించుకోలేదు. మీరు కూడా నా బకెట్ను నన్ను చూసి చూడనట్టు వదిలేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోలో అనిపించింది కమెంట్ చేయండి. బాయ్.